ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుడు ఎక్కడ ఉన్నాడు అని రాజు అనేక మందిని జ్ఞానులను మేధావులను పిలిచి అడిగాడు. ఏ దిక్కున ఉన్నాడు, ఎటువైపు ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అన్న ఈ ప్రశ్నకు సరైన జవాబు ఎవరూ చెప్పలేకపోయారు. అయితే చివరికి ఒక వ్యక్తి వచ్చి, రాజా, దేవుడు ఎక్కడ ఉన్నాడో నేను చెప్తా వినండి. నా చేతికి ఒక క్రోవత్తి తీసురండి అని చెప్పి ఆ క్రోవత్తిని తెప్పించాడు, దాన్ని వెలిగించాడు. ఇప్పుడు రాజుతో ఆ వ్యక్తి అంటున్నాడు, ఈ క్రోవత్తి ఎటువైపు ఉంది రాజా అని అడిగితే రాజు అంటున్నాడు, ఆ క్రోవత్తి ఒక దగ్గర ఉంది, కానీ దాని వెలుగు చుట్టూ ప్రకాశిస్తుంది అని జవాబిచ్చాడు. ఆ వ్యక్తి ఆ రాజుతో చెప్తున్నాడు, రాజా, ఏ విధంగా వెలుతురు అన్ని చోట్ల అన్ని వైపులా ఉందో దేవుడు కూడా అన్ని వైపులా అన్ని చోట్ల ఒకే సమయంలో ఉన్నాడు, ఉండగలడు అని జవాబు ఇచ్చాడు. ఈరోజు కూడా వాక్య భాగం చదువుకుందాం. 139వ కీర్తన 7-8 వచనాలు వినండి. నీ ఆత్మయుద్ధ నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడును ఉన్నావు, నేను పాతాళమందు పడుకొనినను నీవు అక్కడును ఉన్నావు. మన సృష్టికర్తనంటి దేవుడు ఆకాశంలో ఉన్నాడు, అంతరిక్షంలో ఉన్నాడు, పాతాళంలో ఉన్నాడు, సముద్రపు దిగంతములలో ఉన్నాడు. ఆయనకు చీకటి లేదు. ఏకకాలంలో అన్ని స్థలములలో ఉండగలిగిన మహాశక్తిమంతుడు మన ప్రియ ప్రభు. దేవుని సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును అని ప్రవక్త ఈ కీర్తనలో చెప్తూ ఉన్నాడు. అయితే ఒక ప్రవక్త దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. పారిపోయిన ఆ ప్రవక్తను దేవుడు పాతాళంలో పట్టుకున్నాడు. అంధకారము మనలను మరుగు చేయజాలదు. చీకటి వెలుగుల సృష్టికర్తనంటి మన ప్రియ ప్రభు నిత్యం మనలను చూస్తూ ఉన్నాడు. పాపం చేయడానికి మానవుడు చీకటిని ఎంచుకుంటాడు. ఎవరు లేని ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటాడు. కానీ ఎంతటి పాపినైనా వీక్షించే దేవుని కన్నులు ఉన్నాయని మానవుడు ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. దేవుని కన్నులు మానవుని వీక్షిస్తూ ఉంటాయి, అనగా చూస్తూ ఉంటాయి. దేవుని సన్నిధి లేని, దేవుడు లేని స్థలం అంటూ ఈ భూమి మీద లేదు ప్రియులారా. అందుకోసమే 139వ కీర్తన 7-8 వచనాల్లో అంటాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పారిపోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళంలో పండుకొనినను నువ్వు అక్కడ ఉన్నావు అని దేవుణ్ణి స్తుతించాడు, ఆరాధించాడు. నిన్ను దేవుడు చూస్తున్నాడు, నిన్ను దేవుడు గమనిస్తున్నాడు. నీ హృదయ వాంఛ తీర్చగలిగే దేవుడు, నీ హృదయంలో ఉన్న ప్రతి ప్రశ్నలకు జవాబిచ్చగలిగే దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఏ ప్రశ్నతో ఉన్నావు, ఏ వేదనతో ఉన్నావు, ఏ సమస్యలతో ఉన్నావు, ఈరోజు ఈ క్షణమందు ప్రియ ప్రభువుకు సమర్పించుకో, అప్పగించుకో. నీ భారము ఆయన మీద మోపుము. ఈరోజు వాగ్దాన వాక్యము విందామా? నేటి వాగ్దాన వాక్యము కీర్తనలు 24. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడంటి మా ప్రభువా, మా హృదయాల్లో అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నీ కూడా ప్రభువా సిద్ధింపచేసి తీర్చగలిగేది యేసు ప్రభువారు. మా ప్రియుల హృదయాల్లో ఏ కోరికలు ఉన్నాయో, ఏ ఆశలు ఉన్నాయో, ఆశగా ఉన్న ప్రాణాలను తృప్తిపరిచే దేవుడవు కనుక వారికి ఉన్న ఆశలను తీర్చండి.
నెమ్మది దయచేయండి, శాంతి దయచేయండి, స్వస్థత దయచేయండి. గొప్ప కార్యాలు మా ప్రియుల జీవితంలో జరిగించండి. మీరు లేని స్థలం అంటూ ఈ భూమి మీద లేదు నాయన. నిరంతరము మమ్మల్ని వీక్షిస్తున్నారు, గమనిస్తున్నారు, మమ్మల్ని కాపాడుతున్నారు. పేరు పేరున దీవించుమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.